నెల్లూరు జిల్లా వెంకటగిరి డివిజన్ లో రైతులు ఎరువుల కోసం అష్టకష్టాలు పడుతున్నారు. యూరియా, పొటాషియం తదితర ఎరువుల కొరత నెలకొంది. వేల ఎకరాల్లో పంటలను సాగు చేస్తున్న అన్నదాతలు ఇబ్బంది పడుతుంటే వ్యవసాయ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలకు ప్రభుత్వం నుంచి ఎరువుల సరఫరా సరిగ్గా జరగట్లేదు. దీంతో అగ్రికల్చర్ గౌడ్లను రైతు భరోసా కేంద్రాలు వెలువెలబోతున్నాయి. మరోవైపు వెంకటగిరి డివిజన్ పరిధిలో ప్రైవేట్ షాపుల్లో ఎరువులను ఎక్కువ రేటుకు అమ్ముతున్న వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోవట్లేదు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు ఇప్పటికైనా స్పందించి రైతులకు సమృద్ధిగా ఎరువులు అందించాలని, బ్లాక్ మార్కెట్ను అరికట్టాలని కర్షకులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా వెంకటగిరి డివిజన్ పరిధిలో విజిలెన్స్ అధికారులు నిన్న విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఫర్టిలైజర్స్ షాపులను తనిఖీ చేసి నకిలీ విత్తనాలను, నకిలీ మందులను సీజ్ చేశారు. దాదాపు 78 లక్షల విలువైన ఎరువును సీజ్ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎరువుల దుకాణాలు రికార్డులను తప్పనిసరిగా నిర్వహించాలని విజిలెన్స్ సిఐ నరసింహారావు తెలిపారు. ప్రతి వస్తువును రికార్డులో నమోదు చేయాలని సూచించారు.